గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఆయన వల్ల సార్ బర్త్డే, అలాగే సార్ వల్ల కొడుకుది కూడా ఈ రోజు బర్త్డే అన్నమాట. ఇద్దరిది ఒకటే రోజు, సార్ది సార్ వల్ల కొడుకుది. బర్త్డే పార్టీకి అయితే స్టాఫ్ అందరితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేశారు రమ్మని. ఇక మేమైతే వెళ్ళాము. మేము మా రూమ్ నుంచి 8:30కి అలా బయలుదేరాం. అక్కడికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. అసలు కరెంట్ లేదు, ఏం లేదు, చీకట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇది లొకేషన్ వచ్చేసి రేకుర్తిలో ఉంది, చాలా లోపలికి ఉంది ఈ రీసెట్. అసలు మాకు ఈ లొకేషన్ తెలవడానికి చాలా టైం పట్టింది. కరెంట్ ఉంటే తొందరగా తెలిసేది, కానీ కరెంటు లేకపోవడం వల్ల చాలా అంటే చాలా టైం పట్టింది. అక్కడక్కడనే ఒక అర్ధగంట అలా తిరిగేసాం మేము, లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలియక. మేము అక్కడికి వెళ్ళేసరికి కేక్ కటింగ్ చేయడం కూడా అయిపోయింది. ఇక అందరూ డిన్నర్ అయితే చేసేస్తున్నారు. ఇక మా ఆయన కూడా పిల్లల కోసం అయితే పెట్టుకొచ్చేసారు. నేనైతే ఇక్కడ తినిపిస్తున్నాను మా అమ్ములకు. మా అమ్ములు డ్యాన్స్ వేసుకుంటూ తింటుంది. తనకు డ్యాన్స్ అంటే చాలా 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 ఇష్టం. అసలు సాంగ్స్ వస్తే చాలు తన కాలు ఒక కాడ అస్సలే నిలవదు. మా చిన్నుకు తినిపిస్తా అని చెప్పేసి అంటున్నా, వాడు అస్సలు తిననంటే తినను అని చెప్పేసి అంటున్నాడు. స్టేజ్ పైన పిల్లలు కొందరు బెలూన్స్ అయితే తీసుకొచ్చుకుంటున్నారు. నాకు ఆ బెలూన్స్ కావాలని చెప్పేసి అలిగాడనమాట చిన్ను. తినిపిస్తుంటే నాకు వద్దు మమ్మీ, నాకు వద్దు మమ్మీ అని చెప్పేసి అంటూనే ఉన్నాడు వాడు. మా అమ్ములు చూడండి, అన్నం తినడం తక్కువ, వాటర్ తాగడం ఎక్కువ. తను అన్నం తినడం కంటే వాటర్ ఎక్కువ తాగుతుంది. అన్నం తినడం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ శారీ కట్టుకున్న అక్కయ్య ఉంది కదా, అక్కయ్య ఫార్మసిస్ట్. ఆ పక్కన ఇంకో అమ్మాయి కనిపిస్తుంది కదా బక్కగా, ఆ అమ్మాయి అయితే రిసెప్షనిస్ట్ అనమాట. చాలా మంచిది ఆ పిల్ల. వదిన వదిన అని చెప్పేసి అసలు చాలా బాగా మాట్లాడుతుంది. మంచి గుణం ఆ పిల్లది, నోటి నిండా పిలుస్తుంది వదిన వదిన అని చెప్పేసి. అందరూ తినడం అయిపోయిన తర్వాత సార్ వాళ్ళతో కలిసి అందరం ఫొటోస్ అయితే దిగాము కొన్ని. ఎవరి బాధ వాళ్ళదన్నట్టు మా చిన్ను చూడండి, బెలూన్స్ కావాలి అని చెప్పేసి ఇవన్నీ బాధ ఇంత అంత కాదు, అసలు ఫొటోస్ కూడా దిగనిత్తలేడు మా చిన్ను. మమ్మీ బెలూన్స్ కావాలి, బెలూన్స్ కావాలి మమ్మీ అని చెప్పేసి అక్కడికైనా ఒక బెలూన్ అయితే తీసిచ్చాము. అది వేరే పిల్లలు తీసుకున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంకా బెలూన్స్ కావాలి మమ్మీ అని చెప్పేసి అంటాడు. అందరూ ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఫ్యామిలీస్ అలా వెళ్ళి సార్ వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే దిగారు. ఇక్కడ నేను మా అమ్ములను హాయ్ చెప్పు మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాను. తను హాయ్ చెప్తుంది మా అమ్ముల తల్లి. తనకు ఫోన్ కనబడితే చాలు హాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇక్కడే పక్కనైతే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. మా చిన్ను అయితే వచ్చినాక కాసేపు ఉన్నాడు మాతో పాటు ఫొటోస్ దిగేదాకా. తర్వాత వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గరనే ఆడుకుంటూనే ఉన్నాడు. పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నుకి పిల్లలతో ఉండడం, పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం వాడికి. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదా నేను, లోపల 2 ఫిష్ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా. మా చిన్ను చూస్తున్నాడు వాటిని. మమ్మీ నిజంగానే ఫిష్లా అవి అని చెప్పేసి అడుగుతున్నాడు నన్ను. మా చిన్నుకైతే పిల్లలు ఉంటే సరిపోతుంది, అన్నం కూడా గుర్తుకు రాదు మా చిన్నుకైతే. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలతోనైతే మంచిగా ఆడుకుంటున్నాడు మా చిన్ను. ఇక్కడ మేడం సార్ వాళ్ళైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకైతే నా వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఇక మేము కూడా డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అక్కడే ఉన్నాము చాలాసేపు, అక్కడే ఉండి మళ్ళీ 11 వరకు అయితే మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాము. మేము అక్కడి నుంచి మా రూమ్కి వచ్చేసరికి అయితే టైం చాలా ఓవర్ అయిపోయింది. అసలు అక్కడ ఉన్నంతసేపు టైమే తెలియలేదు. మంచిగా డ్యాన్సులు చేసుకుంటా మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ ఉన్నంతసేపు. మా అమ్ములకైతే అస్సలు యాష్ట రాదు డ్యాన్స్ చేయడానికైతే. అసలు తనకి కాళ్ళు నొప్పి వస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ సాంగ్స్ పెట్టినప్పటి నుంచి తను మంచిగా డ్యాన్స్ చేస్తూనే ఉంది. మళ్ళీ ఫ్లోక్ సాంగ్స్కే చేస్తుంది మామూలు డ్యాన్స్. ఈ రీసెట్ మాకు దొరకడానికి చాలా సేపు టైం అయితే పట్టిందని చెప్పాను కదా. కరెంట్ పోవడం వల్ల చాలా టైం పట్టింది, లేకుంటే
కొంచెం ముందే వెళ్ళే వాళ్ళం. ఇంకా మా చిన్ను చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు అక్కడ. మేము వస్తుంటే మా చిన్ను అయితే అస్సలు రావట్లేదు, మమ్మీ నేను ఇక్కడనే ఆడుకుంటా, మమ్మీ మమ్మీ నేను ఇక్కడనే ఆడుకుంటా అని చెప్పేసి చెప్తూనే ఉన్నాడు. లేదంటే ఆ స్విమ్మింగ్ పూల్లో దిగుతా అని చెప్పేసి అంటాడు. అరే వద్దు చిన్ను, ఇప్పుడు మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పేసి వాడిని ఒప్పించి ఇక తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇలా జరిగిందనమాట. మా చిన్ను అడిగినట్టుగా స్విమ్మింగ్ పూల్లో కాసేపు మా చిన్నుని దించితే మంచిగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ వెదర్ అంతా చల్లగా ఉండే, అందుకని చెప్పేసి ఇక దించలేదు అందులో. ఇక పిల్లలు ఏదంటే అదే. మా చిన్ను అయితే ఏదన్నా ఒకటి అన్నాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇక లేదంటే మామూలుగా ఉండదు మాకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.